ఐపీఎల్లో లాస్ట్ ప్లేస్లో ఫినిష్ అనే టీం కూడా ప్రాఫిట్లో ఉండొచ్చు అంటే నమ్ముతారా? ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క ఐపీఎల్ ట్రోఫీ లేదు, కానీ స్టిల్ ఆ ఫ్రాంచైజ్ వాల్యూ మాత్రం ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంది. కొన్ని టీమ్స్ వాల్యూ అయితే మల్టిపుల్ టైమ్స్ డబుల్ అయింది. ఎందుకు? హియర్ ఇస్ ద రియల్ స్టోరీ. ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ అరౌండ్ 20 crores, కానీ ఐపీఎల్ మీడియా రైట్స్ డీల్ 48,390 crores. ఇది 5 years డీల్, అంటే ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ 9,700 crores. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐపీఎల్ ఫాలో అయ్యే మోడల్ ఎన్ఎఫ్ఎల్, ఎన్బిఏ లాంటి రెవెన్యూ షేరింగ్ మోడల్ ఇది. మీనింగ్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్, స్ట్రీమింగ్, సెంట్రల్ స్పాన్సర్స్ అన్నీ ఫస్ట్ సెంట్రల్గా కలెక్ట్ చేస్తారు. తర్వాత ఆ మనీ ఫ్రాంచైజ్ మధ్యలో షేర్ చేస్తారు. రిపోర్ట్స్ ప్రకారం ఒక ఐపీఎల్ టీంకి ఇయర్లీ రఫ్లీ 480 crores వరకు సెంట్రల్ రెవెన్యూ షేర్ రావచ్చు. ఈవెన్ లాస్ట్ ప్లేస్లో టీంకి కూడా. దిస్ ఇస్ ద పాయింట్. నౌ థింక్ వన్స్, టీమ్ శాలరీ క్యాప్ జస్ట్ 120 crores. ఆపరేషన్, స్టాఫ్, ట్రావెల్ అన్నీ కలిపి ఎక్స్పెన్సెస్ ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు, కానీ ఇన్కమింగ్ hundreds of crores. అండ్ మేబీ దట్స్ వై ఐపీఎల్ జస్ట్ క్రికెట్ కాదు, ఇట్స్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ బిజినెస్ ఎంపైర్స్ ఇన్ వరల్డ్ స్పోర్ట్. మరి ఇప్పుడు మీరు చెప్పండి, వరల్డ్లో ఐపీఎల్ని ఇంత పవర్ఫుల్ లీగ్ చేసిన గేమా, లేదా గేమ్ అనుకున్న బిజినెసా? ఏమంటారు?